అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ కేసు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూస్తున్నాం, అంటే భాగస్వామిని ఎంచుకునే హక్కు లేదా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అంటూ కూడా వీళ్ళు కూడా అంటే ఇక్కడ మనం చూడొచ్చు ముఖ్యంగా ప్రేమ శాపమా, పెళ్లి శాపమా, పాపమా అంటూ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేసి కుల నిర్మూలన సంఘం నుంచి అయితే వీళ్ళు రావటం జరిగింది. అంటే దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఈ కేసు ఎంత దూరం వెళ్ళింది అనేది కూడా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తారనేది ఒకసారి వీళ్ళ మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుల నిర్మూలన సంఘం నుంచి వచ్చానండి. ఆ సంఘం వైస్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తున్నాను. ఈరోజు శ్వేత ప్రవీణ్ మీద ఏదైతే దాడి జరిగిందో దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకు అంటే ఇది ఒక ఫండమెంటల్ రైట్. నచ్చిన భాగస్వామిని ఎంచుకునే హక్కు మనకు రాజ్యాంగం కల్పించింది. ఆ హక్కును వాళ్ళు వినియోగించుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళ పట్ల దాడిని మనం చూస్తున్నాం టీవీలో, అత్యంత దారుణంగా ఉంది. ఒకప్పుడు అణగారిన ఆధిపత్య కులాల్లో జరిగే దాడులు ఈరోజు స్వకులం వరకు కూడా వ్యాపించాయి. అంటే దీన్ని బట్టి ఆడపిల్ల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉన్నది అనేది తెలుస్తుంది. అతను ఆ అమ్మాయిని దారుణంగా కొట్టి కడుపులో తన్ని రక్తం వచ్చేలాగా తన్ని ఈడ్చుకపోతున్న విధానం చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. అందుకే మేము అందరం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ వీడియో చూస్తుంటే మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రాణహాని ఉంది. అమ్మాయికే కాదు, అబ్బాయిని కూడా ఎంత దారుణంగా కటింగ్ ప్లేయర్లతోని టెస్టర్లతోని అబ్బాయిని కుచ్చి చేసిన విధానం చూస్తుంటే ఇమ్మీడియట్లీ ప్రభుత్వం స్పందించాలి. నిన్న 8 గంటలకు లాక్కపోయిన అమ్మాయి నిన్న ఉదయం లాక్కపోయిన అమ్మాయి ఈ రోజు వరకు కూడా వాళ్ళు ప్రవేశపెట్టట్లేదు. అంటే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. అండ్ డబ్బు ప్రభావం కూడా మాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే అమ్మ ఇక్కడ చూడొచ్చు, ముఖ్యంగా పెళ్లి చేసుకున్నారు ఇద్దరు, ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు, బంధువులు. అలానే అంటే ఇద్దరికి కూడా కొంచెం సంబంధం ఉంది. 8 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. 4 నెలల తర్వాత పెళ్లి చేసుకున్నారు. అది కూడా సికింద్రాబాద్ వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదని చెప్పి అత్తగారింటికి వచ్చిన తర్వాత అంటే ఒక ఆడపిల్లని మరీ ఇంత దారుణంగా హింసిస్తారా? కళ్ళల్లో కారం కొట్టి కడుపులో గుద్ది రక్తం వచ్చేలాగా మనం వీడియోలో కూడా చూడొచ్చు. ఒక కాలు పట్టుకొని ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల మరి తండ్రో తెలియదు కానీ ఒక కాలు పట్టుకొని లాగుతున్న విధానం కావచ్చు, ఆ కార్ వెనకాల జరుగుతున్న తోపులాట, ఆ అమ్మాయి ఆ శ్వేత ఎంత తోపులాట చేసిందంటే నన్ను వదలండి అంటూ గట్టిగా అరుస్తున్నా కూడా తండ్రికి ఇంత కూడా మనసు చెలించలేదా అనే ప్రశ్న మాత్రం ఇక్కడ అందరికీ కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉందని చెప్పొచ్చు. ఒక తండ్రి ఇంత దారుణానికి ఒడిగడతాడా? దానికి కారణం ఏంటంటే మన సమాజంలో ఉన్నటువంటి ఒక ఆధిపత్య భావజాలం. అంటే పిల్లలను, పర్టికులర్గా ఆడపిల్లలను మన సొంత ఆస్తిగా భావించడం. మేము ఎవరిని చెప్తే వాళ్ళనే చేసుకోవాలి, మేము ఏం చెప్తే అదే చేయాలి, మేము ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలి, లేదంటే ఇంట్లో కూర్చోవాలి అనే ఈ ధోరణి ఏదైతే, ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో దాని ఫలితమే ఇది. అంటే ఈరోజు 4 నెలల కింద పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఈరోజు వచ్చి ఇంత అరాచకంగా, ఇంత హరాస్మెంట్ చేస్తూ ఎత్తుకొని వెళ్ళడము, అది ఇప్పుడు 25-26 గంటలు దాటుతున్నా కూడా ఇంతవరకు ఆచూకీ తెలియలేదు అని చెప్పడం అనేది ఒక చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అండి, అంటే కిడ్నాప్ చేసింది, ఎత్తుకెళ్ళింది ఎవరో దుండగులో గుర్తు తెలియని వ్యక్తులో కాదు, సొంత తండ్రి, తల్లి, కుటుంబ సభ్యులు. అలాంటిది పోలీసులకి తెలియకుండా ఉంటుందా ఈ వివరాలన్నీ కూడా? ఎస్ అంటే ఇక్కడ తండ్రి, నిన్న మనం కనుక ఆ వీడియోలో చూస్తే ఒక తండ్రి కూతుర్ని తీసుకుపోయినట్టుగా లేదు. అదెవరో దొంగలు ఒక వస్తువుని ఎత్తుకుపోయినట్టుగా ఉంది. ఏ తండ్రి కూడా చెప్పలేమన్నా ఒక గొడ్డుని తీసుకొని వెళ్ళినట్టుగా కొట్టే విధానం కానీ అదంతా కూడా చూస్తున్నాం. చేసుకోవాలండి. శ్వేత అనే అమ్మాయి పేరు కూడా 6 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. తల్లిదండ్రులు ఇద్దరు, అమ్మాయి పెళ్లి చేసుకుంది, పర్వాలేదమ్మా అయ్యిందేదో అయిపోయిందని చెప్పి ఇంటికి తీసుకెళ్ళేసి ఆ అమ్మాయిని చున్నీతోని మంచాన్ని గట్టి ఉరివేసిన సంఘటన గుర్తు చేసుకోవాలి. అమ్మాయి పేరు కూడా శ్వేతానే. ఇక్కడ ఏమవుతుందంటే ఆడపిల్ల స్వతంత్రంగా ఆలోచించడానికి వీలు లేదు. ఇది మనుధర్మం. ఈ మనుధర్మం ఈ మగవాళ్ళ మైండ్లలో బూజులు కట్టుకపోయి బలంగా నాటుకపోయి ఉండడం వల్ల ఇప్పుడు ఆడపిల్లల పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మనం అందరము ఖండించాలి. ఆడపిల్ల స్వేచ్ఛని, ఆమె హక్కులను మనం కాపాడాలి. ఇప్పుడు 24-25 గంటలు అవుతున్నా కూడా ఇంతవరకు రాకపోవడం అనేది చాలా ఘోరమైన విషయం. ఇది వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయాలి, అమ్మాయిని ప్రవేశపెట్టాలి. అట్ ద సేమ్ టైం ఆ కిడ్నాప్ కేసు ఒకటే కాదు, అబ్బాయిపై జరిగినటువంటి దాడిని హత్యాయత్నం కేసు కింద నమోదు చేసి అందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది ఒక చాలా ఘోరమైన విషయం. ఇది
ఇక్కడ శ్వేత తల్లిదండ్రులు ఎవరో బాగా పలుకుపడి ఉన్న వ్యక్తులో లేకపోతే రాజకీయంగా ఉన్న వ్యక్తులో కాదు, నార్మల్గా ఒక రైతు. కానీ ఆ రైతుకి ఇంత పలుకుబడి ఎక్కడి నుంచి వచ్చింది? ముఖ్యంగా డబ్బు. అంటే కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్నది ఒకటే, అతని దగ్గర డబ్బు అధికంగా ఉంది అని. కేవలం ఆ డబ్బుతో పోలీసులని కొనేసి మరి ఇంత దారుణానికి ఒడగడతాడా? అంటే అదే మేము చెప్పినట్టే వినాలి అనే ఒక ఆధిపత్య ధోరణి ఏదైతే దాని యొక్క ఫలితం ఏది? ఇది ఒక పితృస్వామ్య వ్యవస్థ యొక్క వికృత చేష్టలు ఇవన్నీ కూడా. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఒక తండ్రి అయితే ఓకే సార్, ఒక తల్లి నవమాసాలు మోసిన ఒక తల్లి ఆ కూతురిని అంత దీన స్థితిలో చూస్తుంటే కూడా ఆపడానికి కూడా చెయ్యి వెళ్ళట్లేదు అంటే మరి ముఖ్యంగా తల్లి గురించి అసలు ఏం చెప్తారు? అదే ఆ భావజాలంలోనే వాళ్ళని కూడా బందీలు చేశాయి. ఇప్పుడు అందులో మహిళ ఉన్నా కూడా ఈ భావజాలం అంతా కూడా ఆధిపత్య పురుషాధిక్య భావజాలంతోనే ఇదంతా జరుగుతున్నది. దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. వెంటనే ముందుగా మనం డిమాండ్ చేయాల్సింది వెంటనే ఆ అమ్మాయిని తీసుకురావాలి. ఇంకో విషయం, ఇక్కడ ఇంకో అనుమానం ఏముందంటే ఆ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసి అబ్బాయి మీద అడ్వర్స్ రిపోర్టు ఇప్పించే అవకాశం ఉంది, లేదా చంపేసినా చంపేయవచ్చు. కాబట్టి అట్లా జరగకుండా ఆమె ఇష్టంతో పెళ్లి చేసుకుంది. నిన్న ఈడ్చుకు వెళ్తుంటే ఆమె తన ఇష్టంతో వెళ్ళినట్టు ఎక్కడా లేదు, బలవంతంగా ఈడ్చుకెళ్లారు. అంటే అదొకటే వీళ్ళకు సమాధానం. తన ఇష్టంతో పెళ్లి చేసుకుంది, తన భర్తనే కోరుకుంటున్నది అనేది దాని ద్వారానే తెలుస్తుంది. అయినా కూడా భయపెట్టి చంపేస్తామని ఏమైనా భయపెట్టి ఏదైనా స్టేట్మెంట్ ఇప్పించే అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటిది ఏది జరగకుండా ఖచ్చితంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీసులు ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే పోలీసు అధికారులకు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలి. ఒక మనిషిని జీవించే హక్కును, తన ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకునే హక్కును కాళ్ళ రాసేటువంటి ఈ అరాచక చర్యను ఖండించాలి. వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించాలి. ప్రవీణ్ ఏమి మామూలుగా శ్వేతను ఎత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకోవడం, బలవంతంగా పెళ్లి చేసుకోవడం జరగలేదు. వీళ్ళిద్దరు కూడా 7-8 ఏళ్ళు ప్రేమించుకున్నారు, 4 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు, ఆనందంగా ఉన్నారు. అలాంటిది కూతురు సంతోషంగా ఉంది అని కూడా అది జీర్ణించుకోలేకపోతున్నారు అంటే అసలు వాళ్ళ తల్లిదండ్రులు అనొచ్చా? అదే చెప్తున్నాను. ఏమైందంటే ఇప్పుడు సార్ చెప్తున్నట్టు కూడా ఇప్పుడు ఆడపిల్లల్ని మగపిల్లల్ని కంపేర్ చేసుకుంటే ఆడపిల్లల్ని ఒక వస్తువులా చూస్తారు. ఏమిటి, మీకు బట్టలు కొనుక్కుంటాము డాడీ అంటే నీ ఇష్టమమ్మ అంటారు. మేము పలానా చదువుకుంటాము అంటే పర్వాలేదు అంటారు. కానీ జీవిత భాగస్వామి ఎన్నుకుంటామంటే నో 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 మేము చెప్పినట్టు. అంటే ఏంటంటే జీవిత భాగస్వామి ఒక ఆట వస్తువు. అంటే నిర్ణయం, ఆడపిల్లకి సొంత నిర్ణయం తీసుకునే హక్కు లేదు. తల్లిదండ్రులుగా మాకే హక్కు ఉన్నది. మీరు మా ఆస్తి, మీరు మాకు పరువు, మీరు మా ఆస్తి కింద ట్రీట్ చేస్తాము, మేము బొమ్మలాగా ట్రీట్ చేస్తాము, మేము కీ ఇస్తే ఆడాలి, లేదా ఆపేస్తే ఆగిపోవాలి. ఇది ఇటువంటి రకమైన ఒరవడి నడుస్తుంది సమాజంలో. అందువల్ల కూడా ఇది నడుస్తుంది. సమాజంలో రాను మేల్కొనే స్థితి ఉండాలి. ఇవాల్వ్ అయ్యాం, ఎక్కడో అనాగరిక చర్య నుంచి నాగరిక సమాజానికి వచ్చాం, రాజ్యాంగం ఏర్పరచుకున్నాం, హక్కులు ఇచ్చాం, జీవిత భాగస్వామి అనుకునే హక్కు ఇద్దరికి ఇచ్చాం. అంటే మేజర్ అయిన తర్వాత వాళ్ళు సొంతంగా చెప్తే తల్లిదండ్రులు ఆలోచించాలి, మాట్లాడాలి, కౌన్సిలింగ్ చేసుకోవాలి. అన్నట్టుగానే ఒకవేళ శ్వేత తల్లిదండ్రులు కనుక నా కూతురు ఓకే వెళ్ళిపోయింది, తను అక్కడ సంతోషంగా ఉందో లేదో పంచాయతీ పెడదాం, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాం అని మాట్లాడే హక్కు ఉంది తల్లిదండ్రులకి, లేదు అనట్లేదు. కానీ ఇంత హింసిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఈ తల్లిదండ్రుల్ని అసలు ఎలా శిక్షించాలండి? అదే వాళ్ళు చెప్పాను కదా, వాళ్ళు తమ పరువు కింద, మాకు బొమ్మ కింద చూస్తున్నారు ఆడపిల్లల్ని. వీళ్ళే కాదు, సమాజం మొత్తం దాదాపు సగం సమాజం అలాగే ఉంది. ఇది ప్రేమ విషయం అనేసరికి మేము ఒప్పుకోము. అది స్వకులమైన ఒప్పుకోము, వేరే కులాంతరమైన ఒప్పుకోము, మతాంతరమైన ఒప్పుకోము, దేశాంతరమైన ఒప్పుకోము. ఎందుకంటే తండ్రిగా నువ్వు నా కూతురువి అంటే నేను కన్నాను, నీపైన నాకు హక్కు ఉంది. నేను ఎవరు చెప్తే తల దించుకొని వాళ్ళ వైపు చూడాలి, నువ్వు చూడంటే చూడాలి, మానేయంటే మానేయాలి. ఆ తత్వము మానాలి సమాజంలో, ఆ తత్వం మారాలి. మన పిల్లల్ని వాళ్ళ ఇష్టాలకి అన్ని విషయాలు ఇష్టాలకి వాల్యూ ఇస్తారు కదా తల్లిదండ్రులు, అన్ని విషయాల్లో ఇస్తారు. బట్టలు కొనుక్కు దగ్గర ఇస్తారు, నగలు కొనుక్కు దగ్గర ఇస్తారు, చదువుకుంటామంటే సరే పోండి అంటారు, ఈ కాలేజ్ కాదు ఆ కాలేజ్ చదువుతా అంటే వెనువరిస్తారు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి నో మేము చెప్పినట్టు అయినాలే, మేము చూపించిన అబ్బాయినే చేసుకోవాలి, మేము ఎట్లా చెప్తే అట్లా నడవాలి. ఆ తత్వం అనేది ఇది దురహంకార తత్వం. ఇదంతా దురహంకార తత్వంతోనే నడుస్తుంది. ఇటువంటి విషయాల్లో ఇప్పుడు ఇక్కడ మాకు అర్థమైంది ఏంటంటే అబ్బాయి వాళ్ళు డబ్బు లేని వాళ్ళు, అమ్మాయి వాళ్ళు కొంత ఆస్తిపరులు. అంటే ఇక్కడ ఏం పని చేస్తుంది, ధనహంకారం పనిచేస్తుంది. ఇటువంటి కిడ్నాపులు కానీ, ఇంతకుముందు జరిగిన గొడవలు కానీ, ఇంతకుముందు జరిగిన హత్యలు కానీ అందులో కనుక వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఉంటే ఇప్పుడు వీళ్ళు భయపడేవాళ్ళు. దురహంకారుల ఆస్తులు జప్తు చేయాలి. ఇటువంటి విషయాల్లో ఆస్తులు జప్తు చేశారు. ఆస్తి ఉండడానికి డబ్బు పొగరుతోనే కదా ఇంత చేశారు, లేకపోతే ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో ఇట్లాంటి విషయాల్ని పరిగణనకు తీసుకోవాలి, గవర్నమెంట్ ఆలోచించాలి. తక్షణమే
పోలీస్ శాఖ వారు ఇంకా సీరియస్గా దాన్ని ఎక్కడ ఉన్నా ట్రేస్ చేయాలి, వాళ్ళని కాపాడాలి, వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని అప్పచెప్పాలి. తల్లిదండ్రులకు అప్పచెప్పి భార్యాభర్తలు కలపాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉన్నదని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇది మాత్రం ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి ఆ తల్లిదండ్రులు ఎప్పుడు అప్పగిస్తారు ఏంటి? పోలీసులు కూడా దీనికి సంబంధించి సరిగ్గా పట్టించుకోని పరిస్థితి ఏమంటారు? ఫస్ట్ ఫండమెంటల్ రైట్ అండి ఇది. రైట్ టు చూస్ అనేది బేసిక్ ఫండమెంటల్ రైట్. ఫస్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగాలి. సో దాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ జరగాలి. అలా మనకి ఆల్రెడీ 24 hours అవుతుంది కాబట్టి అది జరగట్లేదే అనిపిస్తుంది మాకు. బట్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే పోలీసులు చేయాల్సింది, ఆల్రెడీ మేము అబ్బాయితో మాట్లాడితే అబ్బాయి ఏమని ఆన్సర్ చేస్తున్నాడు అంటే, ఆల్రెడీ ఎస్టర్డే ఈవినింగ్ నియర్ అబౌట్ 9 to 10 PM కాల్ చేశారంట. చేస్తే మాట్లాడిందంట అమ్మాయి. సో అబ్బాయి బేసిక్ తన వాళ్ళ వైఫ్ కదా, తను నేను మాట్లాడతా అంటే, లేదు నువ్వు ఎట్లా మాట్లాడతావు, మేము పోలీసు వాళ్ళు మేము మాట్లాడినాం కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. సో ఇక్కడ మనకి ఏమనుకుంటే అంబిగ్విటీ ఉంది, చాలా చాలా అంబిగ్విటీ ఉంది ఈ కేసులో. ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఏంటంటే ఇది రైట్ టు చూస్ కదా, తన ఇష్టం ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలనేది ఏందనేది. సో చివరికి ఏం చెప్తారండి? ఇటువైపు ఎక్కడైనా సరే ఆడపిల్లకి అంటే పెళ్ళైన ఆడపిల్లకి అత్త మామ భర్త నుంచి థ్రెడ్ ఉంటుంది, కానీ ఇక్కడ పుట్టింటి దగ్గర నుంచి థ్రెడ్ ఉందని చెప్పొచ్చు. దీని గురించి చివరిగా ఏమంటారు ఒక మహిళగా? మొట్టమొదటగా మేము కోరుకునేది అమ్మాయిని ఇమ్మీడియట్లీ పోలీస్ స్టేషన్ తీసుకొని రావాలి. వీళ్ళు అనుకుంటే డిపార్ట్మెంట్ అనుకుంటే ఇది ఒక పెద్ద విషయం కాదు. పుట్టింటి నుంచి థ్రెట్ ఉన్నది కనుక ఇక్కడికి వస్తే అమ్మాయిని ఏ రకంగా కూడా ఇప్పుడు చంపేస్తే ఏం చేస్తామండి? వాళ్ళు తెగించి చంపేస్తే ఎన్ని కేసులు మనం చూడటం లేదు తెగించి చంపేసిన వాళ్ళని. కనుక మేము కోరుకున్నది ఇమ్మీడియట్లీ అమ్మాయిని పోలీస్ స్టేషన్లో ప్రవేశపెట్టాలి. సో చూస్తున్నాం కదా, అందరూ కూడా చెప్తున్నది ఒకటే అని చెప్పొచ్చు. శ్వేతని ఇమీడియట్గా అయితే ఇక్కడికి తీసుకొని రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఒక తండ్రి ఒక తల్లి అతి దారుణంగా తన కూతుర్ని ఇంతగా హింసిస్తూ తనని తీసుకొని వెళ్ళాడు అంటే, అసలు అందరి ముందునే అంత హింసించాడు అంటే, ఇంటికి వెళ్ళాక ఎవరు లేని సమయంలో ఎవ్వరు చూడని సమయంలో ఇంకా ఎంత కిరాతకంగా తనని హింసిస్తూ ఉంటాడు అనే ప్రశ్న మాత్రం అందరికీ వస్తుందనే చెప్పాలి. మరి ఆ తల్లిదండ్రులకి సంబంధించి ఎలా శిక్షించాలి అనేది కింద కామెంట్లో రాయండి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.